హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రుచులు. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం గుడ్డు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో సింపుల్గా చూద్దామండి, ఎక్కువ మసాలాలు లేకుండా. ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగనే 4 ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ 4 ఎగ్స్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కడాయిలో దీంట్లోకి మనం 1 స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. అలాగనే మనం 1 స్పూన్ కారం కూడా వేసుకొని 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఈ 3 మసాలాలని 1 గంట తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఎగ్స్ని మనం ఉడికించుకున్న ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని చాకుతో అన్ని ఎగ్స్ కూడా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ని మనం వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ సిమ్లో ఉంచుకొని ఈ ఎగ్స్ అన్నిటికి కూడా ఈ మసాలాలన్నీ పట్టే విధంగా వేయించుకుంటూ ఉండాలి. అలాగనే దీంట్లోకి మనం ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు కూడా వేసుకొని ఈ ఎగ్స్ని అన్నిటినీ కూడా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని ఈ ఎగ్స్ అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం కొంచెం చెక్క, 3 లవంగాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. చేసుకున్నటువంటి 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ గెంటెతో తిప్పుకుంటూ వీటిని మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. అదేవిధంగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూను ఈ కళాయిలో వేసుకోవాలండి. వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఈ కళాయిలో దీన్ని వేయించుకుంటూ ఉండాలి. పూర్తిగా పచ్చివాసన పోవాలండి, అంతసేపు కూడా వేయించుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మసాలాలన్నీ కలిసేటట్టు మనం గంట తీసుకొని వీటన్నిటిని కూడా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం కూడా మసాలాలు అంతా కలిసేటట్టు కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం ఈ ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. అలాగనే 4 టమాటాలను కూడా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతున్నప్పుడు, ఆనియన్స్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా ఈ కళాయిలోకి వేసుకొని మొత్తం మసాలాలు కర్రీ అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలాగా మొత్తం కలిసేటట్టు సిమ్లోనే ఉంచుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలండి. ఈ టమాటాలు మగ్గటం కోసం మనం ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాము. ఈ సాల్ట్ వేయటం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి, అందువల్ల సాల్ట్ వేసుకోండి. ఇలాగా ఆనియన్స్, టమోటాలు మొత్తం మగ్గి ఆయిల్ అంతా సపరేట్ రావాలండి. దీంట్లోకి అదేవిధంగా 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ కూర అంతటిని కూడా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా ఇలా కూరలో నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మీ రుచికి తగిన విధంగా 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. అలాగనే ఈ కూర అంతా కూడా కలుపుకోవాలి. కారం అంతా కలిసే విధంగా కూర అంతా కూడా కలుపుకొని ఈ మసాలాలన్నీ కూడా కూరకి పట్టే విధంగా సిమ్లోనే ఉంచుకొని 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. దీంట్లోకి నేను 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ధనియాల పొడి కూడా వేసుకొని ఈ కూర అంతటినీ కూడా ఒక్కసారి కలుపుకోండి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవ్వాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కర్రీ అంతటినీ కూడా ఒకసారి కలుపుకోవాలి. వాటర్తో ఉన్నటువంటి కర్రీని మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఈ కర్రీని ఉడకనివ్వాలండి. అలాగనే దీంట్లోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినటువంటి ఎగ్స్ మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఉడికించుకోవాలండి. ఇలాగా ఆయిల్ అంతా సపరేట్గా వచ్చేంత వరకు కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకుంటే
ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా గార్నిష్ చేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది.